లేపక్షి ఆలయ రహస్యం మీకు తెలుసా? 16వ శతాబ్దంలో విరూపన్న, వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్టు అనిపించే ఈ స్తంభం కింది నుంచి ఒక సన్నని క్లాత్ ను ఇంకో వైపు నుంచి ఇంకో వైపుకు తీయవచ్చు. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గుడిలో ఉన్న అన్ని స్తంభాల కింద ఆధారానికి ఆనుకొని ఉంటే ఒక స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా ఉంది. ఈ స్తంభం కింద సుమారు పావు అంగుళం మేర స్తంభం అడుగు భాగానికి కింద ఉన్న ఆధారానికి మధ్య ఖాళీ ఉంటుంది. ఇలా ఎందుకు అంటే ఏ కారణం చేతనైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే, అంటే భూకంపం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పుకు స్తంభం స్థానభ్రంశం కలిగే ఆ సమయంలో ఈ వేలాడే స్తంభం కిందకు అని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలు కట్టడి చేస్తుందంట. ఇది మనందరికీ తెలియని ఇంకొక ప్రత్యేకత. స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీరు పరీక్ష పేరుతో ఒక పక్కకు జరపాలని ప్రయత్నించాడు. ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలింది. అలా దీనికి ఆధారం లేనప్పటికీ ఇదే మండపానికి మొత్తం ఆధారం అన్నమాట.